లాస్ట్ వీడియోలో ఈపీఎఫ్ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో పీఎఫ్ విత్‌డ్రా, పెన్షన్ ట్రాన్స్‌ఫర్, నామినేషన్, కరెక్షన్ల కోసం ఉండే ఫార్మ్స్ ఏంటో, వాటి ఉపయోగాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫార్మ్ 19 ఉద్యోగం విడిచిన తర్వాత లేదా రిటైర్మెంట్ సమయంలో పూర్తి పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగించే ఫార్మ్. ఫార్మ్ 10C 10 సంవత్సరాల లోపు సర్వీస్ ఉంటే ఈపీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేయడానికి లేదా 10 సంవత్సరాల పైగా ఉంటే స్కీమ్ సర్టిఫికేట్ కోసం. ఫార్మ్ 10D 58 సంవత్సరాల తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి లేదా మరణం, డిసెబిలిటీ సందర్భాల్లో పెన్షన్ క్లెయిమ్ చేయడానికి. ఫార్మ్ 31 మెడికల్, ఇల్లు, చదువు, పెళ్లి, హోమ్ లోన్ రీపేమెంట్ వంటి అవసరాల కోసం పార్షల్ పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి. కాంపోజిట్ క్లెయిమ్ ఫార్మ్. ఫార్మ్ 19, 10C, 31లకు బదులుగా వచ్చే ఒకే ఫార్మ్. ఆధార్ బేస్డ్ లేదా నాన్ ఆధార్ బేస్డ్గా అప్లై చేయవచ్చు. ఫార్మ్ 13 పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పీఎఫ్ బ్యాలెన్స్ను అదే యూఏఎన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫార్మ్ 2 పీఎఫ్ మరియు పెన్షన్ నామినేషన్ కోసం ఉపయోగించే ఫార్మ్. కుటుంబ సభ్యులను నామినేట్ చేయడానికి అవసరం. ఫార్మ్ 11 కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు గత పీఎఫ్ వివరాలు, ఈపీఎస్ అర్హత డిక్లేర్ చేయడానికి ఉపయోగించే ఫార్మ్. జాయింట్ డిక్లరేషన్ ఫార్మ్. పేరు, పుట్టిన తేదీ, ఫాదర్ నేమ్, జాయినింగ్ డేట్ వంటి వివరాలు సెర్చ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫార్మ్ 26 ఉద్యోగి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలు చూపించే సర్టిఫికేట్. వెరిఫికేషన్ లేదా అధికారిక అవసరాల కోసం. ఫార్మ్ 26A 5 సంవత్సరాల ముందు పీఎఫ్ విత్‌డ్రా చేసినప్పుడు ఆదాయం ట్యాక్సబుల్ లిమిట్ కంటే తక్కువైతే టీడీఎస్ తప్పించుకోవడానికి. ఫార్మ్ 20 ఉద్యోగి మరణించినప్పుడు నామినీ లేదా లీగల్ హెయిర్ ద్వారా పీఎఫ్ సెటిల్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఫార్మ్ 51F ఈపీఎఫ్ మెంబర్ మరణించిన తర్వాత ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేయడానికి ఉపయోగించే ఫార్మ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్ని ఫాలో చేయండి.